అండ్ మీ అందరికీ తెలుసు ఈరోజు మా చిట్టి చెల్లి బర్త్డే. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చెల్లె బంగారం. థ్యాంక్ యూ అన్న బంగారం. హ్యాపీ బర్త్డే సరు. థ్యాంక్ యూ సో మచ్. వావ్ ఏం వేయలేనే కదా, ఫస్ట్ టైం కదా ఇట్లా జరుపుకోవడం. సరే ఎందుకు ఏడ్చావు చెప్పు. అంటే బర్త్డే కరెక్ట్ 25 minutes ఉంది అన్నప్పుడు నాకు స్నాప్ లో ఫ్లాష్ బ్యాక్ వచ్చిన అవి చూసి ఏడ్ చేసిన. మనకి ఎవరైతే లైఫ్ ఇచ్చిరో ఆయన చేయి మనం ఎప్పుడు వదలొద్దు. ఇన్ కేస్ ఆయన చేయి వదిలేసినాం అనుకో ఇట్లనే కర్మ అనేది ఒకటి కొడుతుంది అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినా. అది ఒకటి నా మైండ్ వచ్చింది. చెప్పు. ఒక పర్సన్ వెళ్ళిపోయినా ఇంకా వాడిని అయిపోయింది, ఇంకా తీయాలనుకోవట్లేదు, లైట్ తీసుకోవట్లేదు. కెమెరాలో ఉన్నా వాళ్ళు కెమెరాలో ఉన్నా లేకపోయినా ఆఫ్ కెమెరా అందరినీ పెట్టి అందరితో సెలబ్రేట్ చేసి దీని ఫేస్లో హ్యాపీనెస్ చూసేంత వరకు ఈ మనం చేస్తూనే ఉంటాం ఇట్లా అట్లా అదనమాట. ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైలిష్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైజ్. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సనా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు ఈరోజు మా చిట్టి చెల్లి బర్త్డే. సో మీరందరూ కూడా ఈ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. అండ్ ఈ వీడియోలో ఏది చేంజ్ చేస్తానో లైఫ్లో ఏది తీసుకోబోతుందో అడిగి తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు నాకు సనా అంటే ఎంత ఇష్టమో. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను మా దగ్గర నుండి లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది. లాస్ట్ ఇయరే కదా, లాస్ట్ బిఫోర్ ఇయర్ వెళ్ళిపోయింది. బట్ లాస్ట్ ఇయర్ బయట చేసుకునింది బర్త్డే. మనం ఈసారి ఇంకా గ్రాండ్ గా చేద్దాం. ఫామ్ హౌస్ బుక్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సో ఎందుకంటే నా అనుకున్న వాళ్ళ దగ్గర ఏది లోటు కావద్దని కోరుకుంటా నేను. అదే సో సన్న రావడానికి టైం పట్టచ్చు, ఎందుకంటే వాళ్ళ అన్న కూడా తీసుకొస్తుంది కదా, టైం పడుతుంది. సర్ప్రైజ్ అంటే వాళ్ళ అన్న ఇంకా కేక్ కూడా తీసుకొచ్చేసినాం, కొన్ని క్రాకర్స్ కూడా తీసుకొచ్చేసినాం అనమాట సన్న కోసం. 730 కేకు, ఒక పుల్లూరు 4 గ్లాసులు ఆరామ్స్ ఒక 2-3 రావచ్చు. ఆగి హ్యాపీగా తాగి పడుకోవచ్చు. అడుగుదామా పార్టీ ఈరోజు సన్నని మొదలు బిగిద్ది ఈరోజు. సో గైస్ సన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సనా మేడం ఎప్పుడు వస్తారు? ఫోన్ ఒకసారి ఫోన్ చేయక్క. అరే నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు రా. సరే దో మైక్ పెట్ట. తెలీదు ఆ నైట్ అయినా సరే డ్రెస్ సెలెక్షన్ కావాలంటది అది. నాకు ఈ డ్రెస్సే కావాలి. నైట్లో రిషన్తో కేక్ కట్ చేసినప్పుడు ఇది వేసుకుంటా, నైట్ అందరు వచ్చినప్పుడు ఈ కలర్ వేసుకుంటా. ఆ బర్త్డే అయిపోయినాక ఇంకో కలర్ వేసుకుంటా. 4 డ్రెస్సులు కొనుక్కొని పెట్టుకుంది. అవునా? రేపు చూడు నీకు ఎన్నిసార్లు చూపిస్తుంది అన్నాను. సావ కొట్టింది ఆల్రెడీ షాపింగ్ చేసేటప్పుడు. సో గైస్ ఫైనల్ అయితే సన వచ్చిందనమాట. ఇక్కడికే తీసుకొచ్చిన, మళ్ళీ ఎందుకు అక్కడ వాళ్ళందరి ముందు అని చెప్పి ఇక్కడికే కేక్ కట్ చేస్తుంది. సో ఎలా అనిపిస్తుంది బర్త్డే రోజు? చాలా బాగా అనిపిస్తుంది, కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకు బాధ? ఎందుకు? ఇప్పుడే ఏడ్చా, సేవ్ చేసాగా చూపి అవి. ఎందుకు ఏడ్చావు? ఏడ్చింది కూడా సేవ్ చేసావా? సేవ్ చేసుకోవద్దా, మళ్ళీ మెమరీస్ చూడొద్దా? సరే నాకు పంపి, నేను అది వీడియో ప్లే చేస్తాను. పంపిస్తా. సరే ఎందుకు ఏడ్చావు చెప్పు. అంటే బర్త్డే కరెక్ట్ 25 minutes ఉంది అన్నప్పుడు నాకు స్నాప్ లో ఫ్లాష్ బ్యాక్ వచ్చిన అవి చూసి ఏడ్ చేసిన. ఏం ఫ్లాష్ బ్యాక్ వచ్చినాయి స్నాప్ లో? మేమందరం తిరుపతిలో పార్టీ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ నేను డ్రెస్ వేసుకుంటా ఒక రీల్ చేస్తాం, అలాంటి ఫ్లాష్ బ్యాక్లు వచ్చినాయి అంతే. మీ అన్న ఇడే ఉంటే కట్ట పట్టుకోరు ఒకటి. సో గైస్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చెల్లె బంగారం. థ్యాంక్ యూ అన్న బంగారం. కాదు
అట్లీస్ట్ ఈ ఇయర్ అన్నా ఏమన్నా చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నావా? ఏమన్నా కొత్త ఈ రోజు రెజల్యూషన్ ఏమన్నా తీసుకుంటున్నావా? నా లైఫ్ ఈ 4 years ఏవేవి ఉన్నాయో ఈ రోజు అన్ని మర్చిపోయి ఇంకా రేపటి నుంచి కొత్త డే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయినా. మంచిగా వీడియోస్ కొట్టుకొని లైఫ్ మీద ఫోకస్ పెడదామని ఫిక్స్ అయినా. ఫిక్స్ అది ఫిక్స్ ఇంకా ఇది మళ్ళీ ఏడవడాలి అస్సలు ఏం లేదు. రేపు ఒక్క రోజే ఫామ్ హౌస్ ఏడ్చాడు, దాని తర్వాత అన్ని క్లోజ్. రేపు నిన్ను పట్టుకొని ఏడుస్తా, వీడియో తీసి పెడతా అది కూడా. సో కేక్ కట్ చేద్దామా? కట్ చేద్దాం అన్న. సరే సింగిల్ కట్ చేయాలన్న ఇప్పుడు. వద్దు నువ్వు చూస్తా ఇండైరెక్ట్ గా. సరే కట్ చేయండి. ఎప్పుడు చెప్పు. లాస్ట్ ఇయర్ బర్త్డేకి వేరే చేయబట్టుకుని మునిగిపోయినా అన్నిట్లా. ఈ ఇయర్ బర్త్డేకి ఏంటిదంటే అన్ని తెలిసిపోయినాయి. ఇప్పుడు హ్యాపీ అందరితో వీడియోలు కొట్టుకుంటున్నా. నా దగ్గర పైసలు ఉంటేనే అందరూ ఉంటారని ఇదైతే నా మైండ్ లో బరాబర్ ఫిక్స్ అయిపోయింది. ఇక మంచి చెడు అన్ని తెలుసుకున్నా. ఇక నుంచి మంచిగా ఉందామని ఫిక్స్ అయినా. ఎవరి నమ్మని ఎవరి జోలికి కూడా అంతగా అంత బాధ కలిగించేంతగా మాట్లాడుతున్నావు ఎందుకు? అంతగా ఏం తెలుసుకున్నావు అంత పెద్దగా విషయాలు? అంటే చెప్పు, పర్లేదు. వద్దు బర్త్డే రోజు నువ్వు వెళ్ళరా, కొంచెం వాళ్ళ అన్న ముందు చెప్పలేకపోతుంది. పో వెళ్ళరా, అటు తిరగరా. ఎందుకంటే చెప్పు. ఒక పర్సన్ కోల్పోయినా ఇంకా వాడిని అయిపోయింది, ఇంకా తీయాలనుకోవట్లేదు, లైట్ తీసుకోవట్లేదు. నువ్వు వెళ్ళరా అటు. సరే ఈ 1 year లో నువ్వు పడ్డ కష్టాలు ఏమున్నాయి చెప్పు. ఈ 1 year లో పడ్డ కష్టాలు ఏంటంటే ఆఫ్టర్ బ్రేకప్ వేరే వాళ్ళతో వీడియోస్ చేసా, ట్రోల్స్ కింద కామెంట్లు, దాన్ని చూసి అందరు అదే మాట్లాడుకోవడం. ఈ పిల్ల ఒకరు కాకపోతే ఒకరితో వీడియోస్ చేస్తుంది, అప్పుడు వాడిని వాడేసింది, ఇప్పుడు ఇంకొకరిని వాడేసుకుంటుంది, నెక్స్ట్ ఇంకొకరిని వాడేసుకుంటుంది అని చెప్పి ట్రోల్స్ అవన్నీ చూసి నాకు ఫేస్ చేయలేకపోయినా. అదన్నీ ఒకటి వదిలేస్తే ఎవరిదైనా పర్సనల్ లైఫ్ ఉంటే అవి తీసుకొచ్చి నన్ను ట్యాగ్స్ చేసి వాళ్ళిద్దరు ఫోటోలు అవన్నీ చూసి నాకు అసలు ఏం అర్థం కాలేదు. నేను అన్ని లైట్ తీసుకున్నాను. మనీ పరంగా ఈ 1 year లో ఏం నేర్చుకున్నావు? ఈ మనీ పరంగా ఈ 1 year లో నేర్చుకుంది ఏంటంటే పైసలు ఉంటేనే ఎవరైనా ఉంటారు, ఇదైతే ఫిక్స్. అది లవర్ అయినా ఎవరైనా సరే. మన దగ్గర వన్స్ పైసలు లేవనుకో ఎవరు పట్టించుకోరు. మన దగ్గర పైసలు ఉన్నప్పుడు మస్తు ఉడాయించేసిన నేను పైసలు. ఎంత సంపాదించినా మొత్తం కోల్పోయినా, ఇక అప్పులు చేసుకున్నా, అందులోనే ఇక మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది రోజు దానికి. అదే కాకుండా ఈ బ్రేకప్ అయ్యింది, ఇవి 2 చూస్తూ ఉంటే మెంటల్ చేసిపోతుంది నాకు. సరే ఈ 1 year గ్యాప్ లో మళ్ళీ రిషన్ నీకు ఏ విధంగా హెల్ప్ అయ్యాడా? అయ్యిండు, చాలా విధంగా హెల్ప్ అయ్యిండు. వీడియోస్ విధంగా, ఇంకా నేను డల్ అయిపోతే ఎప్పుడైనా నన్ను చూసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే వదిలేసి వెళ్ళిపోయినా, అదొకటి నేను రిగ్రెట్గా ఫీల్ అవుతా. అప్పుడు నేను అవన్నీ పట్టించుకునే స్టేజ్లో లేను. ఒక్కరే మాట మొత్తం ఒకరికే అంకితం జీవితం అన్నట్టు బిహేవ్ చేసిన. దాని తర్వాత అక్క తిరుపతి వచ్చింది. ఆఫ్టర్ నాకు బ్రేకప్ అయిపోయిన తర్వాత నాకు అన్నీ అర్థమైనాయి. మనకి ఎవరైతే లైఫ్ ఇచ్చిర్రో ఆయన చేయి మనం ఎప్పుడు వదలొద్దు. ఇన్ కేస్ ఆయన చేయి వదిలేసినాం అనుకో ఇట్లనే కర్మ అనేది ఒకటి కొడుతుంది అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినా. అదొకటి నా మైండ్లో వచ్చింది. మా అన్నగా లేకపోతే మంచి చెప్పేది, ఆడవల్ల 3 అంతా చెడగొట్టేసింది. సరే ఏడవకు. సరే ఇప్పటి నుండి మంచి ఒక స్టెప్ లేకి వెళ్తున్నావు. ఇంకా మంచి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావు నాకు అన్నలాగా. రేపు నీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా గ్రాండ్ గా చేద్దాం. ఓకేనా? ఓకే, చలో కేక్ కట్ చేసి అదే వెలిగిరా. హ్యాపీ బర్త్డే. చలో ఇప్పుడైతే మనం సనా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేద్దాం. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ తన హ్యాపీగా ఉండడమే కోరుకుంటూ ఒక అన్నలాగా ఎక్కడున్నా మంచి చెడు చెప్పడానికి ట్రై చేస్తా. అందరినీ కలుపుకొని పోవడమే, అందరితో సంతోషంగా ఉండడమే రిషికి తెలుసు. అట్లనే బతుకుతాడు రిషి. చలో కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సనా. హ్యాపీ బర్త్డే టు యూ. పటాకీలు కూడా తెచ్చినావా? మరి ఏమైంది పేలే? ఈ జీవితం బాగాలేదని దానికి కూడా అర్థమైపోయింది. హ్యాపీ బర్త్డే సనా. థ్యాంక్ యూ సో మచ్. ఇవి కూడా అంటిద్రా. ఇక తినిపి అయిపోతుంది పాపం. కేక్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.
ఎప్పుడు ఇట్లా దా ఇంకా పటాకులు కూడా వెళ్తుందా వెళ్తూ ఫస్ట్ అయితే కేక్ తినిపి అందరికి కేక్ తినిపి అంత లోపల పెడతారు. ఎలా జీవితం పేలిపోయింది, పటాకులని వెళ్దాం. హ్యాపీ బర్త్డే తిను 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 ఏం థ్యాంక్స్ అన్న. ఈ రీసెంట్ డేస్ లో నేను లోలో ఉన్నప్పుడు కూడా అజిత్ అన్న కూడా నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది అనమాట. మస్తు క్లోజ్ అయిపోయినాం. అక్క అట్లా ఉండగా మంచిగా నువ్వు రీల్స్ అని చెప్పి మోటివేషన్ ఇచ్చిండు. థ్యాంక్స్ అన్న. హ్యాపీ బర్త్డే. ఇడుంద్రా తిని తిని కడుపులో వస్తుంది గాయస్. ఇంటీరియర్ కట్ చేసిన సరే దా దానా ఇది కూడా వెళ్సు ఆగరా మీ చెల్లె వెలుస్తుంది ఈ లైటర్ ఏందన్న గలీజ్గా ఏంది ఎల్గి అన్న ఆయనతో నాకేమన్నా అవుతుంది అయింది. రైట్ బాక్ ఏం వేరే కదా ఫస్ట్ టైం కదా ఇట్లా జరుపుకోవడం. నాకు తెలిసి కొన్ని మిషన్ ఉంటే అన్ని మంచిగానే అట్లా జరుగుతాయి కాదన్న, కొన్ని దరిద్ర లైఫ్ లో నుంచి వెళ్ళిపోతే ఇట్లా కొన్ని అద్భుతాలు జరుగుతాయి అనమాట. ఇచ్చుడు తింటనే ఉంది. అక్క పరిగెత్తుకుంటూ కూడా కాదు కాదు పడ్డది. నాకు తెలిసి మా తొంపల్లి అర్థమైపోయి ఉంటుంది సనబడ్డే ఈరోజు. సో ఫైనలీ సో ఎలా అనిపించింది సెలబ్రేషన్ చాలా బాగా అనిపించింది అన్న. ఎప్పుడు మనం ఇట్లా వేసుకోలేం, ఏదో ఆ ఫామ్ హౌస్కి వెళ్తాం, కేక్ కట్ చేస్తాం, 2 వీడియోలు కొడతాం, దాని తర్వాత ఎక్కడో అక్కడ వేస్తారు. లేలే ఈ ఇయర్ సనా బర్త్డే ఇంకా మంచిగా గ్రాండ్గా చేద్దాం. ఇంకా మొత్తం వైబ్ లాస్ట్ టైం మనందరం ఎస్ఆర్ టీం అందరం ఉంటే ఎట్లుంటుంది ఆ వైబ్ నేను ఖచ్చితంగా తీసుకొస్తా. మనందరిని ఇన్వైట్ చేస్తా, భువీనికి అందరిని ఇన్వైట్ చేసి మళ్ళీ గ్రాండ్గా చేస్తా. ఆఫ్ కెమెరాలో ఉన్నా వాళ్ళు కెమెరాలో ఉన్నా లేకపోయినా ఆఫ్ కెమెరా అందరినీ పెట్టి అందరితో సెలబ్రేట్ చేసి దీని ఫేస్లో హ్యాపీనెస్ చూసేంత వరకు ఈ మనం చేస్తూనే ఉంటాం ఇట్లా అట్లా అదనమాట. సో థ్యాంక్స్ అన్న. సో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. సో గైస్ నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో విషెస్ పెడుతున్నారు. నా ఇన్స్టాగ్రామ్ నుంచి రిప్లై అయ్యడానికి రాదు. యాక్చువల్లీ నాకు స్ట్రైక్ పడ్డది, తప్పుగా అనుకోకండి, సారీ. నాకు ఎవరైతే విష్ చేసిరో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అండ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అండ్ మీ ప్రేమ, మీ లవ్ అండ్ మీ ఎఫెక్షన్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ రిషి స్టైల్ ఇస్ ఆఫీషియల్. బై గైస్, నేల్స్ చూడండి. బై.